జన గిడిచిన దున్నపోతులాగా ఉంటాను కొద్దిగా మనం అనిపిస్తలేదారా అట్టిగా కూర్చుంటే చేత నాకు దగ్గర పని దొరకద్దా గుద్దలే గుడిసేవాలంటే ఎట్లా నడుస్తుంది చేయాలంటే 100 పనులు ఉంటాయి బయట నేను ఆ పని చేసింది పెద్దనే చేస్తా నీకు ఇంకా 16 బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఏ చెప్పుతాం తెంగలరా చదువు సంఘానికి ఇచ్చినావు ఏం పని చేద్దాం అనుకుంటున్నావు నువ్వు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా డాడీ లంజల బిజినెస్ చేస్తావా గిసొంటికైతే ముందు గుద్ద తెప్పర్ల మొక్క పోడా మీ ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒక జాబ్ చేయబట్టే నువ్వేమో బాగా తిని పందిలాగా బల్ల పడితే కొంచెమన్నా సెత్తాకు సిగ్గనిపిస్తలేదారా ఈ సంవత్సరం ఎట్లాగో గుడిచిపోయాను వచ్చే సంవత్సరంలో పనిచేసి పద్ధతి ఉండాలి నా దరిద్రానికి ఇదే లాస్ట్ ఇయర్ చూడే నువ్వు ఏమన్నా లంచగోళాలు కొంప ఎత్తే కొంపలు కాల దింగుతా నిన్నెంత బుద్ధి ఉంటాను చూడు నువ్వు చూస్తా కదా ఎలా మారుతావు 31st దావత్కి పైసలు అడిగితే సింపుల్ గా చంపేటోడేమో 31st దావత్ వేసుకోవద్దారు ఒక్కడన్నా సప్పుడు నాకు పని పడ నా ఖాళీగానే ఉండబడుతుంది మీరే సప్పుడు ఎత్తలేరని చూస్తానా టూకే వేసుకుందాం తీసుకురా పైసలు 2000 లంచడుక నాకేమైనా చెట్ల కత్తాను పైసలు మీకంటే చేపలు ఉన్నాయి మా బతుకు బుడిలుచ్చా బొడబొడు నెలాఖరు కథ అని దగ్గర అంగడు మేము ఏం చేస్తారా పైసలు దాసి దాసి దయ్యాలు పాలు చేసినట్టు పోషమ్మ పొద్దుం పెడతాం ఐసమ్మ ఏం చేసినట్టు వచ్చిన పైసలు వచ్చినట్టే పోవట్టే తాగే 2 బిర్లకు 2000 అంటే దెంగే నా దగ్గర మామూలుకి నీకు కనిపిద్దని ముసలోళ్ళు కనిపించినట్టు కనిపిస్తాడు ఇక నేను పైసలు అడిగి నాకు మహాభారతం మొదలు పెడతాడు చెట్టుకు చెట్టు పెరిగిన కొద్దిగా అనుమానం అనిపిస్తలే దెంగులు తినడానికి వాళ్ళతో గొడవడి బయటకు అడుక్కోమంటావా మన ముఖాలు చూసినాడు ఒకటి మన చేతులు ఉచ్చ గొడవడు పౌరుషంగా బతకాలరా జాబ్ వచ్చినాక అతలు గడ్డబర్లు అయినాయిలే నువ్వు నాకు నీతులు చెప్తున్నావా మొన్నట్రాక మీ నేను కుక్క నొక్కినట్టు నువ్వేగా మాకు రెస్పెక్ట్ ఉంటదిరా దెంగతానికి మా అయ్య మంచిగా ఉన్నాడు అంగతానికి నేను మంచిగా ఉన్న మధ్యలో నీ గుద్ద కూడా దెంగుతాండ్రా వాడిని గుద్దలు ఎందుకు వెళ్ళి పెడతాను వాడిని సాబ్ వాడు తత్తాడు ఈ లంచడు గుద్దలు తింటే బాగా ఉన్న కాడు ఉంటాడు వాడిని ఏం గెలికినవరా ఈ పుగ్గాడు ఎన్నడన్న మా అయ్యతో మాట్లాడినారా సూతనే ఉచ్చోసుకుంటాడు అయితే ఏమైంది మా అయ్య దగ్గరికి వచ్చి అంకుల్ నాకు జాబ్ వచ్చిందని చెప్పిండు మా అయ్య నన్ను రోజు లంచం నూకినట్టు నూకేవాటే జాబ్ ఎత్తా కదా అని సుల్లిగా నీకు చెప్దామని వచ్చిన ఈ లంచడు ఫోన్లో చెప్పి చస్తేమోరా వీడు వచ్చిన గంజలు మా అయ్య తిన్న కూడా పోయిన వాటని ఎత్తలేడు నాకేం తెలుసు అట్లా ఎత్తాడని ఎన్నడు మాట్లాడుతున్నాడు డౌట్ వచ్చింది వీడు నన్ను మొట్ట గుడిపడానికి వచ్చిండని జాబ్ వచ్చిన లంచడుగులు జాబ్ వచ్చిన సంతాలనే ఉండాలి నా కొంప ముందడికి ఎవడన్నా గుద్ద కోసి గద్దెలకెత్తా ఎర్రిపుక్క నవ్వకు నువ్వు కూడా ఏం ఎడ్చావు 500 వేసుకుందాం గుడ్లు గుంజుతానే గుద్దనొత్తానే ఎగదెంగలని చూడగరా చింటూ మనకు అలవాటు ఎగదెంగడం సరే పైసలు పట్టుకుని రారి అరే నా పాద పిల్లలు మర్చిపోలేకపోతున్నా దాని పెళ్లి వేసుకుంటారా మీ అయ్యా నిన్నే కుక్కను చూసినట్టు చూస్తాడు దాన్ని తెచ్చే పొక్కలు పెడతావు దాన్ని మా బంగారం లాంటి ఇంట్లో పెడతారా మహారాణిలా చూసుకుంటారా బిచ్చగాల దగ్గర జోళ్ళు గుంజుకునేరాక నువ్వు పెడతావు మరి దాని బంగారు ఇంట్లో ప్రేమకు దేంతో పని లేదు మొట్టల డైలాగ్ లెంగగానే ఉన్న పిల్లంగా 1000 రూపాయలు ఇరా పెంకనికేం తెలుసు పెసరెత్తు నీకేం తెలుసు ప్రేమ విలువ ఇన్ మొక్కల్లో మొట్ట ఏం కొడతాను రైడు పోదాం దారా దాంతో మాట్లాడాలి అమ్మ బాబాయ్ అరే వీనికి ఇట్లా కళ్ళు పోసిర్రా అరే పిస పిసరుతాండు కుంప కొల్లేరు చేసేటట్టున్నాడుగా అరే దాని అది కాదు ఇల్లు ఇదిరా నీకు నా పూకేరకా గుద్దల పురుగులు వేస్తాను ఎర్రమొల్లకి ఇట్లా ఉన్నాయి గాలికి కంపని గుద్దగాలు పెట్టుకుంటావు అది కాదు దాన్ని కొంపి దాంటి పిత్తలేదారా ఎన్నిసార్లు దునకలే కూడా నాకు తెలియదా ఓ చిలుక రాయ బయటికి అరే వాళ్ళు వచ్చిరంటే గుడ్ల మంది నూకుతారు పోదాం పారా ఓ చిలుక రాయ బయటికి ఎన్ని రోజులైతుందే నిన్ను చూడక మీ అయ్య ఎప్పుడు వచ్చిండే దుబాయ్ నుంచి వాళ్ళు అయ్యే కదా దాని మొగురు చావదేంగక ముందే పోదాం పారా ఎవరురా నువ్వు నీకు సడ్డకున్ని ఎవరు సడ్డకుడు ఎవరికి సడ్డకుడు నేనే సడ్డకుని నీకే సడ్డకుని ఈ ముసళ్ళ ముఠగాన్ని ఎందుకు చేసుకున్నావే మా ఇంటికి రాయే బంగారంలో చూసుకుంటా వాళ్ళు అందరికి ఏం మాట్లాడుతున్నారా వాళ్ళకి ఇంక 2 పిల్లలు ఉన్నారా ఉంటే నా ప్రేమ పవిత్రమైనది ఇంకో 4 చూసుకుంటా దీని పిల్లగాళ్ళను అరే గుద్దగాకి కూడా మీ పిల్ల కాదురా చక్కగా చూసి అవరా పాత సంవత్సరం అయినట్టు నీ పాత మొగుని కూడా వదిలిపెట్టు మనం కొత్త సంవత్సరం కొత్త లైఫ్ మొదలు పెడదాం నీ పిల్లగాలు నా పిల్లగాలు కాదా అనే కొంప దెంగ ఈ రోజు నా కుట్లు దిగదెంగతట్టున్నాడు అద్దురా రేపు తీసుకుందాం పారా నేను తాగి మాట్లాడుతాను అనుకుంటున్నావు కదా కావాలంటే నేను డింపుల్ గానే పెడతాను దా పోదాం లంజోడుగా నా కొంపకి ఎందుకురా ఇప్పుడు నేను తాగిన అనుకుంటున్నావు కదా రేపు వచ్చి నేను పల్లకిలో తీసుకోతా రెడీగా ఉండి నీ ముళ్ళ ముట్ట చదువుకొని జస్ట్ మీ సింపుల్ గా చంపేటోడు The next day. నిన్న నీ కొడుకు నా పిల్లని పెళ్లి చేసుకుంటా అన్నాడు దీన్ని ఉంచుకోరు మీరే మావోడా
ఎవరి ఇంటికి వచ్చారు ఒకసారి చూసుకున్నారా? మీ వాడు నిన్న చేసుకుంటా దాని అడ్రస్ ఇచ్చిండు. ఇది నా పిల్లంతి నీడ వదిలిపెట్టి పోతున్నా చేసుకోమాను. అరే గిట్టు ఒకసారి బయటికి రారా. ఏమైంది డాడీ, పూజ కూడా చేయనియవా? అబ్బో సంసారి చేసేవేమో దేవుని పూజలు, దూరేమేమో గబ్బు గుడిసెలు. చెప్పా కదా జనవరి 1 నుంచి మాత అని, అందుకే పూజ చేస్తున్నా. అడి చూడు. నైట్ జరిగింది కలలో అనుకున్నది నిజమేనా? ఇదేనని కొత్త సంవత్సరం మారడు. మనిషి గుద్దలేంటికి ఎవరా సంవత్సరం పోలే ఒక్క రోజన్నా కాకపాయ. ఈ రోజు నా పూకు పులావ్ అయింది. సారీ అంకుల్, ఒకరింటికి అనుకొని ఇంకోళ్ళ ఇంటికి వచ్చినాం. ఎవరు ఇల్లు మీ వాని సడ్డకుంది అంతేనా? నా పిల్లంతా కొత్త సంవత్సరం కొత్తగా మొదలు పెట్టుకుంటా అంటే నీడ వదిలిపెడుతున్న కొత్త లైఫ్ కొత్తగా మొదలు పెట్టుకో. పక్క మా వాడు గుడ్ల మంద నూకుతాడు. ఓ దుబ్బతుత్తర్ల మొక్కపడి ఏంద్రా ఇది? నా పిల్లలు నీ పిల్లలు అనుకుంటా అంటే వాళ్ళే ముళ్ళ ముట్ట కూడా నా ఇంటికి వాళ్ళని పోస్ట్ లో పంపిస్తా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. పిల్లల తల్లిని నిలబట్ట బుద్ధైందిరా. తప్పైంది అంకుల్, వదిలేయు. నాది ముసలి ముట్ట అంటే నీకు పడుతుంది అయితే నువ్వే ఉంచు. ఇక తీసుకురా పో కోడలను పిల్లగాళ్ళను గడ గుడి చేసుకునేవు. డాడీ నేను కూడా అప్పుడప్పుడు చచ్చిపోతా, నాకు కూడా ఒక రూమ్ పక్క కొంచెం. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా. వాళ్ళని సాధడానికి రేపటి నుంచి నీ గుడ్లు గుద్దలకు జారాలి. ఇగో దాని ముల్లే మూట తీసుకో. ఆల్ ద బెస్ట్ తమ్ముడు, హ్యాపీ న్యూ ఇయర్.